పాలిటీ సబ్జెక్ట్. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసేవకు తొలి శాసనం. రాష్ట్ర ప్రభుత్వం 6వ భాగంలోని ఆర్టికల్ 152 నుండి 237 వరకు రాష్ట్ర ప్రభుత్వం గురించి పేర్కొన్నారు. ఆర్టికల్ 152 అనేది రాష్ట్రాన్ని నిర్వహిస్తుంది. 6వ భాగంలోని ఆర్టికల్ 153 నుండి 167 వరకు రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థ గురించి పేర్కొన్నారు. ఆర్టికల్ 166 నుండి 167 ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణను తెలుపుతుంది. రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థలో గవర్నర్ 153 నుండి 162, ముఖ్యమంత్రి, మంత్రిమండలి 163 నుండి 164, అడ్వకేట్ జనరల్ 165 భాగంగా ఉంటారు. గవర్నర్ వ్యవస్థ ఆర్టికల్ 153 ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటాడు. 7వ రాజ్యాంగ సవరణ 1956 ప్రకారం 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కలిపి ఒకే గవర్నర్ను నియమించవచ్చు. గతంలో ఈఎస్ఎల్ నరసింహన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేశారు. ఆర్టికల్ 154 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వహణ అధికారి గవర్నర్. రాజ్యాంగం ద్వారా తనకు సంక్రమించిన అధికారాలను గవర్నర్ స్వయంగా గానీ లేక తన కింద అధికారుల ద్వారా గానీ నిర్వహిస్తారు. గవర్నర్ల నియామకం. గవర్నర్ను నియమించే పద్ధతిని కెనడా రాజ్యాంగం నుండి స్వీకరించారు. 155వ ఆర్టికల్ ప్రకారం గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు రాష్ట్రపతి తన అధికార ముద్రతో నియమిస్తారు. గవర్నర్లను నియమించే అధికారం, హక్కు, స్వేచ్ఛ ఈ ఆర్టికల్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సంక్రమిస్తుంది. గవర్నర్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కాదు, కేంద్ర ప్రభుత్వానికి ఆధీనుడు కాదు. ఈ పదవి స్వతంత్ర రాజ్యాంగ పదవి అని 1979లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. రాజ్యాంగ ముసాయిదా పత్రంలో గవర్నర్ను ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకోవాలని బిఎన్ రావు పేర్కొన్నారు. కానీ రాజ్యాంగ పరిషత్, ముఖ్యంగా బిఆర్ అంబేద్కర్ మాత్రం కింది కారణాల వల్ల గవర్నర్ను రాష్ట్రపతి నియమించాలి అనే పద్ధతి ఎంపిక చేసింది. గవర్నర్ నియామకానికి అర్హతలు. 157 ప్రకారం గవర్నర్గా నియమించిన వ్యక్తి భారతీయుడై ఉండాలి. 35 సంవత్సరాలు నిండిన వారై ఉండాలి. గవర్నర్లుగా నియమించడానికి గరిష్ఠ వయోపరిమితి లేదు. కొన్ని ఆంక్షలు. గవర్నర్గా నియమితులైన వ్యక్తి లోక్సభ లేదా రాజ్యసభ సభ్యుడై ఉండరాదు, లేక రాష్ట్ర శాసనసభ్యుడై ఉండరాదు. ఒకవేళ పార్లమెంటు లేదా శాసనసభలో సభ్యుడిగా ఉన్న వ్యక్తిని గవర్నర్గా నియమిస్తే గవర్నర్గా పదవీ బాధ్యతలు చేపట్టిన తేదీ నుంచి ఆ వ్యక్తి సదరు పార్లమెంటు లేదా శాసనసభ సభ్యత్వం కోల్పోయినట్లుగానే పరిగణిస్తారు. గవర్నర్గా నియమించిన వ్యక్తి మరే ఇతర ఆదాయాన్నిచ్చే లాభదాయక ఉద్యోగాన్ని లేదా ఏ వ్యాపారాన్ని చేయకూడదు. నేరారోపణ రుజువై ఉండరాదు. ప్రమాణ స్వీకారం. ఆర్టికల్ 159 ప్రకారం గవర్నర్ లేదా గవర్నర్ విధులను నిర్వర్తించే వ్యక్తి తన అధికార బాధ్యతలను స్వీకరించడానికి ముందు సంబంధిత రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎదుట, ప్రధాన న్యాయమూర్తి లేకపోతే సీనియర్ న్యాయమూర్తి ఎదుట ప్రమాణ స్వీకారం చేయాలి. కారణాలు. నామమాత్రపు గవర్నర్ను ప్రత్యక్షంగా ఎన్నుకోవడం పార్లమెంటరీ పద్ధతికి విరుద్ధమైంది. గవర్నర్ ప్రత్యక్షంగా ఎన్నుకోబడితే ముఖ్యమంత్రితో వివాదాలు ఏర్పడతాయి. గవర్నర్ నామమాత్ర అధికారి కాబట్టి ప్రత్యక్ష ఎన్నిక నిర్వహించడం వల్ల అనవసర ఖర్చు తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు. గవర్నర్ ఎన్నుకోబడితే గవర్నర్ పదవి పార్టీ రాజకీయాలకు లోనవుతుంది. కాబట్టి గవర్నర్ స్వతంత్రంగా పనిచేయలేరు, నిష్పాక్షికంగా వ్యవహరించలేరు.
గవర్నర్ను రాష్ట్రపతి నియమించడం వల్ల రాష్ట్రంపై కేంద్రానికి నియంత్రణ ఉంటుంది. గవర్నర్ ప్రత్యక్షంగా ఎన్నికైతే సాధారణ ఎన్నికల్లో ముఖ్యమంత్రి తన ప్రతినిధిగా గవర్నర్ను రంగంలోకి దించుతారు. అటువంటి పరిస్థితుల్లో గవర్నర్ ముఖ్యమంత్రికి అనుచరుడిగా వ్యవహరిస్తారు. జీతభత్యాలు ఆర్టికల్ 158(3) ప్రకారం గవర్నర్కు ఉచిత అధికార నివాసం ఇస్తారు. గవర్నర్ల జీతభత్యాలు, ఇతర సౌకర్యాలకు సంబంధించి పార్లమెంటు శాసనం లేదా చట్టం రూపొందిస్తుంది. అంతవరకు 2వ షెడ్యూల్లో ఉదహరించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఒక వ్యక్తి 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్గా నియమితులై జీతభత్యాలను ఆయా రాష్ట్రాలు కలిసి చెల్లించాల్సి ఉంటుంది. ఏ నిష్పత్తిలో చెల్లించాలో రాష్ట్రపతి నిర్దేశిస్తారు. గవర్నర్ పదవిలో కొనసాగినంత కాలం జీతభత్యాలు తగ్గించరాదు. గవర్నర్ నెల వేతనం 3,50,000 2016 నుంచి. దీన్ని రాష్ట్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. గవర్నర్ నివాస స్థలాన్ని లోక్ భవన్ అంటారు. గవర్నర్ పదవీకాలం ఆర్టికల్ 156 ప్రకారం గవర్నర్ కాలపరిమితి 5 ఏళ్లు. కానీ వాస్తవంలో రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంతకాలం మాత్రమే పదవిలో ఉంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు విభజన తర్వాత 2 తెలుగు రాష్ట్రాలకు గవర్నర్గా నరసింహన్ 10 సంవత్సరాలు పదవిలో ఉన్నారు. దేశంలో అత్యధిక పదవీకాలం గవర్నర్గా పనిచేసిన వ్యక్తిగా నరసింహన్ రికార్డు సాధించారు. 12 సంవత్సరాలు. 2007 నుంచి 2009 ఛత్తీస్గఢ్ గవర్నర్గా, 2009 నుంచి 2019 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు గవర్నర్గా ఉన్నారు. పదవీకాలం ముగిసినప్పటికీ నూతన గవర్నర్ నియామకం జరిగే వరకు గవర్నర్గా నియమితులైన వ్యక్తి పదవిలో కొనసాగుతారు. 156(2) ప్రకారం తానుగా గవర్నర్ తన పదవికి రాజీనామా చేయవచ్చు. ఆ రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపించాలి. గవర్నర్లు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేసే అధికారం కూడా రాష్ట్రపతికి ఉంది. ఆర్టికల్ 160 ప్రకారం గవర్నర్ పదవికి అకస్మాత్తుగా ఖాళీ ఏర్పడితే ఎటువంటి ప్రత్యామ్నాయం లేదు. అయితే ఖాళీ అయిన వెనువెంటనే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గవర్నర్ విధులు నిర్వహిస్తారు. ఆ తర్వాత రాష్ట్రపతి గవర్నర్గా వ్యవహరించడానికి వేరొకరిని నియమిస్తాడు. వీరిని తాత్కాలిక గవర్నర్ అంటారు. దీనికి గాను సంబంధిత రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గాని లేదా పక్క రాష్ట్రం గవర్నర్ను గాని రాష్ట్రపతి కొత్త గవర్నర్ నియామకం వరకు విధులు నిర్వర్తించమని ఆదేశించవచ్చు. గవర్నర్ తొలగింపు వివాదం. కేంద్రంలో ప్రభుత్వం మారినప్పుడల్లా గవర్నర్లు మారుతున్నారు. ఆర్టికల్ 156(1) ప్రకారం గవర్నర్ పదవికి భద్రత లేదు. ఈ పదవి కాలపరిమితి పూర్తిగా రాష్ట్రపతి ఆమోదయోగ్యతపై ఆధారపడి ఉంది. 1982లో సుప్రీంకోర్టు సూర్యనారాయణ్ చౌదరి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారం రాష్ట్రపతి ఆమోదయోగ్యత అనేది న్యాయస్థానాల్లో సవాలు చేయరానిది. రాజ్యాంగంలో గవర్నర్ తొలగింపునకు సంబంధించి ఎటువంటి నిబంధనలు గాని, కారణాలు గాని పేర్కొనబడలేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తన విచక్షణ ప్రకారం రాష్ట్రపతి ద్వారా గవర్నర్లను తొలగించగలదు. గవర్నర్ అధికారాలు. గవర్నర్కి రాష్ట్రపతికి ఉన్నట్లుగానే కింది 4 అధికారాలు ఉంటాయి. 1 కార్యనిర్వహణ అధికారాలు, 2 శాసన నిర్మాణ అధికారాలు, 3 ఆర్థిక అధికారాలు, 4 న్యాయాధికారాలు. రాష్ట్రపతికి ఉన్న 3 అధికారాలు గవర్నర్కు ఉండవు. ఈ 3 అధికారాలు ఏమేమి ఉండవు?
సైనిక అధికారాలు, రాయబార అధికారాలు, అత్యవసర అధికారాలు గవర్నర్కు ఉండవు. గవర్నర్కు ఉండి రాష్ట్రపతికి లేని అధికారం విచక్షణ అధికారం. ఆర్టికల్ 153 ప్రకారం గవర్నర్కు మొత్తం 5 అధికారాలుంటాయి. కార్యనిర్వహణ అధికారాలు. ఆర్టికల్ 154 రాష్ట్ర కార్యనిర్వహణాధికారాలు అన్నీ గవర్నర్కి ఉంటాయి. ఆర్టికల్ 156 రాష్ట్ర పాలన అంతా గవర్నర్ పేరు మీద నిర్వహిస్తారు. రాష్ట్రంలోని అన్ని నియామకాలు గవర్నర్ పేరు మీదనే జరుగుతుంది. ముఖ్యమైన నియామకాలు. ఆర్టికల్ 164 ముఖ్యమంత్రిని, అతని సలహాపై ఇతర మంత్రుల నియామకం. ఆర్టికల్ 164(1) జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిషా రాష్ట్రాల్లో గిరిజన సంక్షేమ మంత్రిని నియమించడం గవర్నర్ బాధ్యత. 2006లో చేసిన 94వ రాజ్యాంగ సవరణ ప్రకారం బీహార్ తొలగించబడింది. అదనంగా జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను చేర్చారు. ఆర్టికల్ 165 అడ్వకేట్ జనరల్ నియామకం. ఆర్టికల్ 316 రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యుల నియామకం. ఆర్టికల్ 233 జిల్లా కోర్టుల న్యాయమూర్తుల నియామకం. ఆర్టికల్ 243(1) రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. 1 కాదు, ఇది I. 243(I). ఆర్టికల్ 243(k) రాష్ట్ర ఎన్నికల సంఘం నియామకం. రాష్ట్రంలో రాజ్యాంగ అత్యవసర పరిస్థితిని విధించమని రాష్ట్రపతికి సిఫార్సు చేయవచ్చు. రాష్ట్రపతి పాలన సమయంలో రాష్ట్ర శాసనసభ ప్రతినిధిగా, కార్యనిర్వహణాధికారిగా కొనసాగుతారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గవర్నర్ పేరు మీదనే నియమిస్తారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్గా వ్యవహరిస్తే వైస్ ఛాన్సలర్లను నియమిస్తారు. వివిధ రాష్ట్ర కమిషన్ల చైర్మన్ సభ్యుల నియామకం. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, మహిళా కమిషన్, మైనారిటీ కమిషన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లు, అధికార భాషా సంఘం. నోట్: 2019లో చేసిన 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాష్ట్ర శాసనసభలో ఆంగ్లో ఇండియన్ల రిజర్వేషన్లు రద్దు చేశారు. ఈ చట్టం 2020 జనవరి 25 నుండి అమల్లోకి వచ్చింది.